మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో అయితే అన్ని గుడ్డు సున్నాలే. మ్యాథ్స్ అస్సలొచ్చేది గాదు. మా అమ్మ అన్ని సబ్జెక్ట్‌లో మా అమ్మాయి బానే చదువుతుంది. మ్యాథ్స్‌కేమొచ్చింది? మా అమ్మాయికెందుకు మ్యాథ్స్ రావట్లేదని జెప్పేసి అనుకునేదనమాట. సరే ఎవరో మా అమ్మకి తెలిసినోళ్ళు చెప్పారంట. బెండకాయ తింటే బాగా మ్యాథ్స్ ఒస్తదని జెప్పేసి, ఇక ఆ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు మా అమ్మ బెండకాయ ఫ్రై చేసి పెట్టేదనమాట. అవి తినేదాన్ని బాగా ఒళ్ళొచ్చేది గానీ, మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే వచ్చేది గాదు. ఇలా కాదులే గానీ ఇక విరక్తి పుట్టేసిందనమాట. చిన్నప్పటి నుంచి తిని పెద్దయిన తర్వాత బెండకాయ జోలికి తొందరగా వెళ్ళను నేను. ఇంట్లో వాళ్ళకి చేసి పెడతా గానీ, నేను తినాలంటే మాత్రం నా వల్ల కాదు. అయితే ఈరోజు మా చెల్లి బెండకాయ ఫ్రై అనంగాల్నే, "అబ్బా! జిగురుగా ఉంటది. ఎలా తింటారే బాబు! చిన్నప్పుడంతా తిని బోర్ కొట్టేసింది నాకు" అని అంటే, "అక్క జిగురుగా ఎందుకుంటది? అసలు ముక్క పొడి పొడిలాడుతూ అన్నంలో కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటదక్క" అని చెప్పేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని, పోపు గింజలు, తాలింపులు, ఉల్లిపాయలు అవన్నీ యేసుకొని వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నవి ఒకేసారిగా కాకుండా 2, 3 సార్లుగా వేసి వేయించుకున్నదనమాట. లాస్ట్‌లో ఉప్పు, కారం, పసుపు వేసేసి అలా తిప్పేసింది. చూడండి ఎంత బావుందో కమ్మటి వాసన